హఠాత్తు మరణం, ఒక హాస్పిటల్లో హఠాత్తు మరణం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఇటు కరీంనగర్ జిల్లానే కాకుండా అటు పెద్దపల్లి జిల్లాలో కూడా ఇది చర్చనీయాంశం మారింది. హెల్త్ కార్డు ఉందనే నేపంతో మెడికేర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి ఒక పేషెంట్ వేముల శ్రీనివాస్ అనే పేషెంట్ దానికి తన కుమారుని వెనుక కూర్చోబెట్టుకొని బైక్ పైన తను బైక్ నడుపుతూ వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు మృత్యువాత చెందడం జరిగింది. ఇటు మృత్యువాత ఏంటి అని అడగగా వాళ్ళు ముందస్తుగా సమాచారంతో కిడ్నీ సమస్యతో బాధపడిన వ్యక్తి ఊపిరితిత్తులలో నీరు చేరిందని, అట్లాగే గుండె ఆగిపోయిందని పలు రకాల సమాధానాలు ఇచ్చినట్టు తెలియజేస్తుంది. మనతో పాటు మృతి చెందినటువంటి వేముల శ్రీనివాస్ వాళ్ళ అబ్బాయి అక్షయ్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, ఏమైంది అసలు, ఎప్పుడు హాస్పిటల్కి వచ్చారు, ఏం జరిగింది అసలు? నిన్న మధ్యాహ్నం కిడ్నీలలో రాళ్ళొచ్చాయని వచ్చాము. కిడ్నీలలో మొత్తం అన్ని రిపోర్ట్స్ చూసి స్టంట్ వేయాలని అన్నారు. రిపోర్ట్స్ అన్ని చూసినాక ఒక 30,000 కడితే రేపు స్టంట్ చేసి ఈవినింగ్ పంపించేస్తామని అన్నారు. నైట్ వాళ్ళే ఒక రూమ్లో ఉంచారు. మార్నింగ్ స్టంట్ వేస్తామని తీసుకుపోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి నా దగ్గరికి వచ్చి ఇట్లా ఇంజెక్షన్ ఇచ్చాము, అనస్థీషియా ఇస్తే ఊపిరి ఆడట్లేదు, లంగ్స్ పనిచేస్తలేవు అని ఐసీయూలోకి తీసుకుపోతామని ఐసీయూలోకి తీసుకుపోయారు. మళ్ళీ తర్వాత హార్ట్ పనిచేస్తలేదు, లంగ్స్ నీళ్ళు వచ్చాయి, వాటర్ ఉన్నాయి, ఇక మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం, తర్వాత మేమేం చెప్పలేము అని అన్నారు. తర్వాతకి అంటే ఇప్పుడు మీరు అనేది మున్సిపల్ హెల్త్ కార్డ్ మీదే వచ్చాము అని అంటున్నారు. హెల్త్ కార్డ్ మీద వచ్చినప్పుడు మళ్ళీ 30,000 రూపాయలు ఎందుకు కట్టారు? అది ఆపరేషన్కి అయితేనే హెల్త్ కార్డు పనిచేస్తుంది, స్టంట్స్కి మీరే పైసలు కట్టాలని అన్నారు. 30,000 కట్టమంటే కట్టింది. శ్రీనివాస్ మీకు ఏమవుతారు? మా ఫాదర్. రైట్. తో పాటు చెప్పండి సార్, ఏం జరిగింది అసలు, మీరు ఏమవుతారు, వారికి మీకున్నటువంటి సంబంధాలు ఏంటి? నా పేరు ఆంజనేయులను, పెద్దపల్లి కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తా. చనిపోయిన వ్యక్తి వేముల శ్రీనివాస్ మా మేనమామ. ఈరోజు మార్నింగ్ ఉదయము పొద్దున మా మేనమామ మా బామ్మర్ది ఇద్దరు కలిసి పెద్దపల్లి నుండి కరీంనగర్కు బైక్ మీద వచ్చిండ్రు. అంటే ఆరోగ్యంగా ఉంటేనే బైక్ మీద వస్తారు కదా, లేరే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే లేకుంటే 108 లేకుంటే ఏదో తీసుకొని వెహికల్ తీసుకొని వస్తారు కదా. ఆయనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వలన మీరు ఒకసారి డాక్టర్లను అడిగారా? అసలు డాక్టర్లు ఏం సమాధానం చెప్పారు మీకు? మీరు ఏం అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు? డాక్టర్లో మేము వచ్చిన తర్వాత 5 నిమిషాలకు మేము ఐసీయూలో తీసుకొని వెళ్ళడం జరిగింది. ఐసీయూలో తీసుకొని వెళ్ళిన తర్వాత గుండె ఆగిందని అన్నారు. గుండె ఎలా అవుతుందంటే పొద్దున మార్నింగ్ ఉదయం బండి వేసుకొని వచ్చినటువంటి వ్యక్తి, ఇద్దరు బండి మీద వచ్చిన వ్యక్తి గుండె ఎలా సడన్ గా అవుతుంది అని అంటే అతనికి హార్ట్ ఫెయిల్ అయిపోయింది, హార్ట్ ఆగిపోయింది. మేము సిపిఆర్ చేస్తున్నాము, ఊపిరితిత్తులలో రక్తం వచ్చింది, ఊపిరితిత్తులలో వాటర్ వచ్చింది. ఊపిరితిత్తుల వాటర్ ఎలా వస్తుందని అంటే మాకేం తెలుసు అండి, మాకు తోచినటువంటి ట్రీట్మెంట్ మేము చేసినాము, మా వల్ల ఏంటంటే మేము చేసినాము, అంతకుమించి మేము ఏం చేయలేము, చనిపోయాడు, మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి నిర్లక్ష్యకు సమాధానం ఇచ్చారు. కేవలం అతన్ని చావుగల కారణం ఏంటంటే అతని యొక్క హెల్త్ కండిషన్ సరైనటువంటి అవగాహన లేకుండా అనాలోచితంగా అతనికి హెవీ డోసు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి అతని చావు కారణమయ్యారు. అంతకుముందు ఈ హాస్పిటల్లో షో తీసుకుంటాడు, ఏది మెడిసిన్ తీసుకుంటాడు. ఈ హాస్పిటల్లో ఆయన అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనే ఎక్కువ ఈ మత్తు మంది ఇచ్చి చంపారు ఈ డాక్టర్లే. మొత్తం ఈ హాస్పిటల్ చంపింది ఆయన డాక్టర్లు. ఇప్పుడు ఒక 3 పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ వస్తే వాడు బొత్త హాస్పిటల్, వాడు బొత్తకు చూసేవాడు ఉంటాడు, వాడు గుండెకు చూసేవాడు ఉంటాడు, వాడు మెదడుకు చూసేవాడు ఉంటాడు, వాడు రెక్కలకు చూసేవాడు ఉంటాడు, కాళ్ళకు చూసేవాడు ఉంటాడు. మరి ఇంతమంది డాక్టర్లు ఉన్నాక ఈ మనిషిని ఎందుకు చంపారు? వీళ్ళ నిర్లక్ష్యం కాదా? ఈ డాక్టర్ల నిర్లక్ష్యం. ఇలా వాస్తవంగా కూడా ఇలా కరీంనగర్ లోపల ఎందుకు వచ్చినాం మనం? ఇంత పెద్ద హాస్పిటల్కు మన ప్రాణం కాపాడుతాం, కైకులో కూలో పుట్టలో అమ్ముకొని ఈ హాస్పిటల్కి వస్తాను. హాస్పిటల్కి వస్తా అంటే వీడు ప్రతి ఒక్క ఆపరేషన్ చేసినప్పుడు అన్ని అవయవాలకు రక్త పరీక్షలు చేసి, మూత్ర పరీక్షలు చేసి, ఎక్స్రేలు ఇస్తేనే వీళ్ళ కమిషన్ల కోసం ఈ హాస్పిటల్ నడుపుతారు. అవన్నీ చేసినాకనే ఆపరేషన్ కు థియేటర్ కాడ పోతాడు. వీనికి దగ్గున్నదా, దమ్మున్నదా, అస్తమా ఉన్నదా, అవన్నీ ఉన్నది. ఇప్పుడు మేము అడుగుతామంటాడంటే అస్తమా ఉన్నట్టు ఆయన చెప్పలే. ఆయన చెప్పకపోతే నువ్వేం చేసినావు? ఆయన చెప్పిండే కాదు, ప్రతి ఒక్కటి బ్లడ్ టెస్ట్ చేసినావు, అన్ని చేసినావు. ఇప్పుడు నువ్వు ఒక దొంగ మాటలు చెప్పుకుంటా ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇలా ప్రాణానికి ఎవరు దాని కారణం? ఇలా మేము బతుకుతామని హాస్పిటల్కి వచ్చాం. పుస్తకాలు అమ్ముకొని, బంగారం, నగలు, భూములు, జాగాలు అమ్ముకొని వస్తున్నాం. మా ప్రజల రక్తంతో నిర్మిస్తున్నారు.
ఈ హాస్పిటల్ ప్రజల రక్తం తాగుతారు కరీంనగర్ మొత్తం హాస్పిటల్. మేము ఈ హాస్పిటల్ 5 రోజులు కానీ ఇక్కడే ఉంటాం. అంటే ఈ హాస్పిటల్ మీద ఇంతవరకు అంటే ఎలాంటి చర్యలు జరగకపోవడం, అంటే రేవంత్ రెడ్డి ఒక రెడ్డి టు రెడ్డి అన్నట్టుగా ఈ హాస్పిటల్లకు సంబంధాలు ఉండేప్పటికైనా ఈ హాస్పిటల్ ప్రాణాలు తీసేదానికి ఇవాళ ఆ చిరంజీవి సినిమా ఏదైతే ఉందో టాగోర్ దాన్ని తలపెట్టేటట్టుగా ఈ హాస్పిటల్ జరుగుతుంది. నిరుపేద కుటుంబం సుల్తానాబాద్ కు చెందిన శ్రీనివాస్ పెద్ద బుంకుల గ్రామానికి చెందిన వారు. ఈయన మామూలు మధ్య తరగతి కుటుంబం. హాస్పిటల్ కు స్వయంగా వచ్చిండు కొడుకుని తీసుకొని. ఏంటంటే కిడ్నీలో రాళ్ళు వచ్చినాయని ఆపరేషన్ చేసి తీసేస్తామంటే అడ్మిట్ అయ్యిండు. ఆయన ఎంప్లాయీ కనుక ఎంప్లాయీ కార్డు మీద అవుతుందని వచ్చిండు. ఇక్కడికి వచ్చినాక అడ్మిట్ అయ్యిండు. రేపు చేస్తామంటే రేపు చేసుకునే దానికి సిద్ధమైండు. అన్ని అయిపోయినాయి. ఇప్పుడు అనేస్తే ఎక్కువ అయినట్టున్నది. ఏ ఆపరేషన్ లేదు. మనిషి పోయిండు. మనిషి పోయిన దానికి కారణం ఎవడు? ఈ 40 నిమిషాలలో రండి మా హాస్పిటల్ మిమ్మల్ని ప్రాణాలు ఇస్తుంది అని పెద్ద పెద్ద బోర్డింగ్లు కట్అవుట్లు పెడతారు. ఈడ మొత్తానికే 28 గంటలు మీ దగ్గరనే ఉన్నారు. మరి ప్రాణం ఎట్లా పోయింది అంటే ఈ డాక్టర్ల నిర్లక్ష్యం అన్నది కనబడుతుంది. ఈ ప్రాణం పోయేదానికి మొత్తానికి ఈ హాస్పిటల్ యజమాని పైన చర్యలు తీసుకోవాలన్నదే మా ప్రధాన డిమాండ్. ఈ హాస్పిటల్ ప్రాణాలు తీసే హాస్పిటల్ గా కనబడుతుంది. ఇలాంటి డాక్టర్లు అనుకుంటే సైతాన్ నా కొడుకులు ఇళ్ళ హాస్పిటల్లో ఉన్నట్టుగా కనబడుతుంది. గతంలో మంగళసూత్రం అమ్ముకొని రావాలి హాస్పిటల్ కంటే ఇలా ఇల్లు అమ్ముకున్నా కానీ మనిషి బతికేస్తాడన్న గ్యారంటీ లేదు. ఇలా ఇన్సూరెన్స్ పేరు మీద వచ్చినందుకు ఇలా ప్రాణం తీసినట్టుగా ఉన్నది. కనుక దాని మీద చర్యలు తీసుకోవాలన్నదే ప్రధాన డిమాండ్. కుటుంబం అన్నది నిరుపేద కుటుంబం. ఆ కుటుంబానికి పెద్ద ఆస్తిగా ఆయనే ఉన్నాడు. మరి ఆయన ప్రాణం తీసారు కనుక దీని మీద వెంటనే గవర్నమెంట్ అన్న చర్యలు తీసుకోవాలన్నది మా ప్రధాన డిమాండ్. డిఎంహెచ్ఓ ఈడికి రావాలి, కలెక్టర్ కూడా ఈడికి రావాలి. ఒక్క కేసు కాదు, ఇది ఎన్నో కేసులు జరిగినాయి. మరి జిల్లా కలెక్టర్ కూడా స్పందించకుంటే, రాజకీయ నాయకులుగా స్పందించకుంటే ఎవరి ఓట్ల తోటి మీరు గెలిచిర్రు, ఎవరి గురించి పనిచేస్తున్నారని మేము నిలదీస్తున్నాం. వెంటనే నా పేరు మార్వాడి సుదర్శన్, ఆరోగ్య పరిరక్షణ కమిటీ జిల్లా కార్యదర్శి. వీళ్ళకి హెల్త్ కార్డు ఉన్నది. ఈయన వార్డు ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు ఎక్కడ సుల్తానాబాద్ మున్సిపల్ ఆఫీసర్. ఆయన హెల్త్ కార్డు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు 30,000 రూపాయలు బిల్లు కట్టించుకున్నారట. 30,000 రూపాయలు కూడా కట్టిరు వాళ్ళ కొడుకు హైదరాబాద్ ఉంటే పాపం కూలి పని చేసుకుంటానే. వాళ్ళు రెక్కలు ఏంటి ఒకళ్ళు మరి ఏం ఆధారం లేదు, ఇల్లు కూడా సరిగ్గా లేదు వాళ్ళ కుటుంబం. వాళ్ళు ఏదో అడకచ్చుకొని మరి ఇలా కట్టిరు ఇక్కడ. ఆ హెల్త్ కార్డు ఉన్నాక కూడా వాళ్ళు 30,000 రూపాయలు తీసుకోవడం తప్పు. మరి నడుచుకున్న పొద్దున గంట సేపట్లోనే మనిషి చనిపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతాం. వెంటనే వీళ్ళ మీద శిక్ష తీసుకొని వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఒక ఆధారం చేయాలని చెప్పి కోరుతున్నాం. మనతో పాటు కొంతమంది పోలీసులు ఉన్నారు. ఈ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడం జరిగింది. 2 టౌన్ సిఐ గారు, SHO గారు, సృజన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని ఈ ఘటన గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఏం జరిగింది సార్? అసలు ఏం చేయాలి? ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ ఒక డెత్ అక్కర్ అయింది, ప్లస్ ఏదైనా న్యూసెన్స్ చేసే అవకాశం ఉన్నది అంటే మేము వచ్చినాము. ఆ బాధిత వాళ్ళ రిలేటివ్స్ తోటి వాళ్ళతోటి కూడా మాట్లాడి మా వాళ్ళు కూడా మాట్లాడితే సరే దరఖాస్తు ఇస్తామంటే దరఖాస్తు ఇచ్చిన తర్వాత ఎట్లా టీమ్ ఆఫ్ డాక్టర్స్ తోటి చేయాల్సి ఉంటుంది. ఇటువంటిది మన వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు చేసిన తర్వాత దాంట్లో డాక్టర్ల నిర్లక్ష్యం అంటే వాళ్ళ పైన కూడా చర్య తీసుకోవాల్సి ఉంటుంది. అంతే. ఇదంటే రోగి దగ్గర 30,000 రూపాయలు హాస్పిటల్ వాళ్ళైతే సిబ్బంది వాళ్ళు కలెక్ట్ చేసినట్టుగా సమాచారం ఉంది. మరి వాళ్ళ అబ్బాయి సొంతంగా చెప్పినటువంటి విషయాలు ఏంటంటే వారు పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి గ్రామంలో మున్సిపల్ బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటు విధులు నిర్వహిస్తున్న క్రమంలో వారికి గత సంవత్సరం నుంచి స్టోన్స్ ప్రాబ్లం, ఏదైతే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయో ఆ రాడ్ని చికిత్స కోసమని రావడం జరిగింది. ఈ రాళ్ళు కిడ్నీలో స్టోన్స్ ఉండడం కారణంగా వాళ్ళు సొంతగా బైక్ నడుపుతూ వాళ్ళ కొడుకుని తీసుకొని రావడం జరిగింది. ఇటు తీసుకురావచ్చిన క్రమంలో ముందస్తుగా వాళ్ళు చెప్పినటువంటి వివరాలు ఒక రోజు ఉంచుకొని 30,000 కట్టించుకొని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి అనస్థీషియా ఇచ్చిన తర్వాతనే ఇలాంటి కారణం జరిగాయండి. అంటే అనస్థీషియా ఇచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్ ముందస్తు చికిత్స చేయలేదా, ముందస్తు పరీక్షలు నిర్వహించలేదా? మరి హఠాత్తుగా కిడ్నీ సమస్యలతో ఎంతో మంది, కిడ్నీ రాళ్ళ సమస్యలతో ఎంతో మంది ఆపరేషన్ చేయించుకుంటారు, వైద్యం చేయించుకుంటారు. అయినప్పటికీ కూడా ఈ కిడ్నీ సమస్యతోని హార్ట్ స్ట్రోక్ రావడం అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.